ఓం మహాగణపతే నమః. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చూద్దాము. ముందుగా మనకు ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే ఈ మాసంలో గురువు మనకు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి సింహరాశిలో ఈ మాసంలో దాదాపుగా శుక్ర సంచారం ఉంటుంది. ఇక రవి వచ్చేసి మిథున రాశిలో జూలై 16 వరకు సంచారం అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు రవి కర్కటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక కుజుడు వచ్చేసి వృషభ రాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి దాదాపుగా మనకు మిథున రాశిలో ఈ యొక్క మాసంలో బుధ సంచారం అనేది ఉంటుంది. ఇక శని మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు కుంభరాశిలో సంచారము, కేతు అనేది సింహరాశిలో సంచారం. ఇది స్థూలంగా మనకు జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మీనరాశి వారికి జూలై మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, మీనరాశి వారికి ముందుగా అనుకూలమైనటువంటి గ్రహాలు కనుక పరిశీలించినట్టయితే వీరికి గురువు చాలా చక్కగా ఉన్నాడు. పంచమ స్థానంలో గురువు అనుకూలత అనేది ఉంది. కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజు గ్రహం యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది. బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుని యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది. కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ మీనరాశి వారి కేతువు కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు. అయితే మిగతా గ్రహాల యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ఈ గురువు 1వ అధిపతి దశమాధిపతి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చక్కటి అనుకూలత అనేది వృత్తి విషయంలో కనిపిస్తుంది. అదృష్టం అనేది కలుగుతుంది. సంతాన విషయంలో అనుకూలత అనేది ఉంది. కెరీర్ విషయంలో గ్రోత్ అనేది ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు, నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా గురుగ్రహం యొక్క సంచారం వల్ల చక్కటి అనుకూలత అనేది అధికంగా మనకు గోచరిస్తుంది. ఇక కుజుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ధైర్యం పెరుగుతుంది, అదృష్టం పెరుగుతుంది. అదేవిధంగా ప్రయాణాలు కూడా లాభిస్తాయి. దగ్గరి ప్రయాణాలు, 3వ స్థానం కాబట్టి దగ్గరి ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే అవి దగ్గరి ప్రయాణాలు, లాభాలు కూడా ఉంటాయి. విజయాలు కూడా మనకు కుజుని వల్ల కలుగుతున్నాయి. అదేవిధంగా సోదరులతో సఖ్యతగా ఉంటారు. భార్య భర్తల మధ్య కూడా సఖ్యత అనేది కుజుని వల్ల కనిపిస్తుంది. ఇక కేతువు కూడా మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. శత్రువులపైన జయము, సమస్యల పరిష్కారం కూడా ఈ మాసంలో మీకు ఉంటుంది మీనరాశి వారికి. ఇవి మీకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే మిగతా గ్రహాలు శుక్రుడు కానీ, రవి కానీ, అదేవిధంగా శని కానీ, రాహు కానీ అనుకూలంగా లేరు కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రతికూలత కనుక చూసినట్టయితే ఆరోగ్య విషయంలో ఒత్తిడి అనేది ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మానసికంగా కాస్త చింత, చికాకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. నిద్ర సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మీరు చక్కగా అధిగమించుకోగలుగుతారు. పరిహారాలు కనుక చూసినట్టయితే ఈ రాశి వారు హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించండి, తద్వారా చక్కగా ఉంటుంది. శనివారం రాహుకేతువులను పూజించండి, తద్వారా కూడా మంచి ఫలితాలు మీనరాశి వారు ఈ మాసంలో పొందగలుగుతారు. ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శని అంతగా అనుకూలంగా లేరు కాబట్టి వీరికి ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా పఠించండి, తద్వారా మేషరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. శనివారము నల్ల నువ్వుల దానము, అదేవిధంగా గణపతిని ఆరాధించడం వల్ల మనకు మేషరాశి వారికి ఈ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి గురువు బాలేడు, సూర్యుడు, కుజుడు, బుధుడు, రాహుకేతువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారము మనకు రాహుకేతువులను పూజించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా గణపతిని ఆరాధించడం వల్ల కూడా వృషభ రాశి వారికి మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారికి కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా బుధవారము విష్ణు సహస్రనామాలు చదవడము లేదా వినడం వల్ల చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి ఉంటాయి. అదేవిధంగా శనివారము హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల కూడా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారికి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి రవి, బుధ, శని, రాహుకేతువులు అంతగా అనుకూలంగా లేరు. గురువు కూడా అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. శనివారము హనుమంతుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. బుధవారం విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి, తద్వారా కూడా చక్కటి ఫలితాలు మన కర్కటక రాశి వారికి కలుగుతాయి.
ఇక సింహరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి గురువు అంతగా అనుకూలంగా లేడు, రవి 17 తర్వాత నుంచి అనుకూలంగా లేడు, కుజ శని రాహు కేతులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి ఈ సింహరాశి వారు, తద్వారా మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. రాహుకేతుల యొక్క పూజలు చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో ఈ రాశి వారికి, మనకి సింహరాశి వారికి పరిహారంగా పనికి వస్తుంది. ఇక కన్యారాశి వారికి కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా 3 గ్రహాలు అనుకూలంగా లేవు. కుజ శని కేతుల యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోండి. శనివారము శనీశ్వరుని ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకి ఈ కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి గురువు, సూర్యుడు, కుజుడు, బుధుడు, రాహు ఈ యొక్క గ్రహాలు అనుకూలంగా లేరు. కాబట్టి తులారాశి వారికి ముఖ్యంగా బుధవారం విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు, రవి, కుజుడు, బుధ, శని, రాహు కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వృశ్చిక రాశి వారు శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం హనుమాన్ చాలీసా పఠించండి, తద్వారా మనకు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి పరిహారాలను చూసినట్టయితే ధనుసు రాశి వారికి ముఖ్యంగా రవి, బుధ, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి బుధవారము విష్ణు సహస్రనామాలు పఠించడము, అదేవిధంగా వీరికి చూసినట్లయితే శనివారము హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు ఇంకా చూసినట్టయితే మకర రాశి వారికి రవి 17 తర్వాత నుంచి అంతగా అనుకూలంగా లేరు. కుజ, రాహు, కేతువులు కూడా అనుకూలంగా లేరు ఈ మాసంలో. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. శనివారం కూడా శనీశ్వరుని ఆరాధించడం వల్ల, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల, ధ్యానము చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి పరిహారాలుగా పనిచేస్తున్నాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కుంభరాశి యొక్క పరిహారాలు చూసినట్టయితే కుంభరాశి వారికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు, రవి 1 నుంచి 16 వరకు అనుకూలంగా లేడు, కుజ, బుధ, శని, రాహు కేతులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి, అది మీకు మంచి పరిహారంగా ఈ యొక్క మాసం కుంభరాశి వారికి కలుగుతుంది. అదేవిధంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయడము, శనివారం హనుమాన్ చాలీసా పఠించడం లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మనకు కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి కనుక చూసినట్టయితే మీనరాశి వారికి శుక్రుడు, రవి, శని, రాహులు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి, అదేవిధంగా శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనకు మీనరాశి వారికి చక్కటి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇవి స్థూలంగా జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల పరిహారాలు, అదేవిధంగా ఫలితాలు. అయితే రాశి ఫలితాలు మీకు ఏదైతే అనుకూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావట్లేదు అని కనుక మీరు భావించినట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో దశ అంతర్దశలు అనుకూలంగా లేవు అని గమనించాలి. అదేవిధంగా మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నా అవి మీకు అనుభవంలోకి రానట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో ఏదైతే దశ అంతర్దశలు నడుస్తున్నాయో అవి చక్కటి అనుకూలత ఉన్నాయని మనం గమనించాలి. కాబట్టి ఒకవేళ మీకు అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగట్లేదు, కష్టాలు, బాధలు అధికంగా కనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు జన్మ జాతకంలో ఏదైతే దశ అంతర్దశలు, గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు, ప్రతికూలత కూడా తొలగించుకోగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.